ఆదోని వైఎస్ఆర్సీపీ రిలే నిరాహార దీక్ష తొలి రోజు విజయవంతం. ఆదోని విద్యార్థులు నిరుద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన రిలే నిరాహార దీక్ష తొలి రోజు విజయవంతంగా ముగిసింది. దీక్ష ముగింపు సందర్భంగా వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ అడ్వకేట్ జీవన్ సింగ్ నిరాహార దీక్షలో పాల్గొన్న నాయకులకు టెంకాయపాలు అందించి దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ విద్యార్థులు మరియు నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం తమ పోరాటం నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ షౌకత్ తబ్రీజ్, నాసిర్ బాషతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని దీక్షకు సంఘీభావం తెలిపారు. 9 టీవీ న్యూస్ రిపోర్టర్ బషీర్. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు ఈ డిఎస్సి పరీక్ష విధానాన్ని, సెలక్షన్ ప్రక్రియను నిందిస్తూ లోపాయిభూష్టంగా ఉన్నటువంటి ఈ ప్రక్రియను ప్రశ్నిస్తూ ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో మొదటి రోజు నిరవధిక నిరాదీక్ష కార్యక్రమం దిగ్విజయంగా ఈరోజు పూర్తి చేసుకున్నాము. ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడము ప్రాథమికంగా ప్రతి ఒక్కరి హక్కు అనే విషయాన్ని అందరూ గమనించాలి. ఈరోజు విజయవాడలో జరిగిన సంఘటన చూస్తే చాలా బాధాకరం. కొంతమంది ప్రశ్నిస్తే దౌర్జన్యానికి పాల్పడుతున్నటువంటి ఈ ప్రభుత్వం ఒకసారి గమనించాలా. మీరు ఎంత దౌర్జన్యం చేస్తే అంత మాకు బలమే చేకూరుతుంది ప్రజల నుంచి అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఎన్ని దౌర్జన్యాలు చేసినా వైఎస్ఆర్సీపీ ప్రజల తరఫున, డిఎస్సి అభ్యర్థుల తరఫున, పెన్షన్కు నోచుకున్నటువంటి ప్రజల తరఫున, నిరుద్యోగ భృతి అందినటువంటి యువత తరఫున, అందరి తరఫున మేము కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాము. మీ దౌర్జన్యాలు ఎన్ని చేసినప్పటికీ అవి మమ్మల్ని ఏమి చేయలేవనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈరోజు నిరాహార దీక్షలో పాల్గొన్నటువంటి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. ఎమ్మెల్సీ గారికి, అదేవిధంగా జీవన్ సింగ్ సార్ గారికి, తబ్రేజ్ సార్కి, ఇతర పెద్దలకు నా యొక్క ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు రిలే నిరాహార దీక్ష చేయడానికి కారణం ఏంటంటే డిఎస్సిపై పారదర్శకంగా నియామకాలు జరగలేదు, ఎక్కడ అవకతవకలు జరిగాయనే విషయంపై వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి అధిష్టానం మేరకు మన సాయిప్రసాద్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు క్షుణ్ణంగా ఏదైతే ప్రజాస్వామ్య విధానంలో, ప్రజాస్వామ్య పద్ధతిలో రిలే నిరాహార దీక్షలు చేయడం జరుగుతూ ఉంది. దీన్ని ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా స్వాగతించాల్సిన అవసరం ఉంది. ఏదైనా కూడా ప్రజాస్వామ్య వ్యవస్థలో పారదర్శకంగా ఏదైనా కూడా నియామకంగా జరగాల, అవకతవకలు జరిగే విధానంలో పారదర్శకత లేదని చెప్పి ఈరోజు అందరూ కూడా దీనికి మద్దతు పలికి విజయవంతం చేయాలని కోరుతూ, అదేవిధంగా ఈరోజు నిరాహార దీక్ష కూర్చున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలతో ముగిస్తున్నాను.